హే గైస్, నేను కూడా ఇలాంటి వీడియో ఎప్పుడు చేస్తా అనుకోలే. అసలు నేను ఎప్పుడు చేయలే కూడా రెజల్యూషన్స్ వీడియో. నేను ఎప్పుడు రెజల్యూషన్స్ కూడా తీసుకోలే. సో ఈ ఇయర్ మనం రెజల్యూషన్స్ తీసుకోబోతున్నాం. అవి నేను మీతో షేర్ చేసుకుంటా. ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అట్లాంటివి కాకుండా మనం రియాలిటీ చెక్ మాట్లాడుకుందాం. నేను చేయాలనుకుంటున్నవి మీకు చెప్తా, మీరు కూడా విని మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని కామెంట్లో పెట్టండి. ఓకేనా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సుజ్జి. అయితే నేను ఈ వీడియో చేస్తాను ఎప్పుడు అనుకోలేదు, కానీ నేను కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇదే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ వీడియో అనమాట. ఇవి చెప్పుకునే ముందు మనం అసలు 2025 ఎట్లా జరిగిందో కొంచెం రీక్యాప్ లాగా చెప్తాను. నేను 2025లో స్పెషల్గా ఏం జరగలేదు. జరిగినవి 2 ఈవెంట్స్, అవి కూడా ఒకటి సాడ్, ఒకటి ఓకే గుడ్. సాడ్ ఏంటంటే కాలేజ్ అయిపోయింది, గుడ్ ఏంటంటే కాలేజ్ అయిపోయింది. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇన్స్టాగ్రామ్లో రోజు పోస్ట్ చేయాలి, ఇదే నేను అనుకుంటుంది. ఇది ఎన్నిసార్లు అనుకున్నా నేను, కానీ చేయలేకపోయినా. బట్ ఈసారి నుంచి నేను చేస్తా అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ డైలీ కన్సిస్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. నేను ఇన్స్టా 200K రావాలి నాకు పక్కా. ఏం చేసైనా, ఎట్లా చేసైనా అంటే నేను చేస్తా, మీరు కూడా నన్ను ఫాలో అవ్వాలి. ఓకేనా గైస్? నెక్స్ట్, నేను యూట్యూబ్లో కూడా మంచి మంచి స్కెచ్ వీడియోస్ నాకు ఇష్టం అనమాట. నాకు వీడియోస్ చేయడం కానీ బ్లాగ్స్ చేయడం కానీ ఇష్టం. నేను అన్నీ చేయాలన్నమాట. అని స్టార్ట్ చేయాలి. ఇంకా ఒకటి చేసినా మీరు అది చూడొచ్చు. స్టార్టింగ్లో ఎవరికైనా ఏం తెలియదు, బట్ నేను నేర్చుకోవాలని అనుకుంటున్నా. నెక్స్ట్, నాకు చిన్నప్పుడు డ్యాన్స్ ఇస్తున్నాయి, బట్ నేను ఎందుకు మానేసినా నాకు కూడా తెలియదు. ఇప్పుడు నాకు డ్యాన్స్ రాదు. సో నా ఇన్స్టా పేజ్లో డ్యాన్స్ వీడియోస్ ఉండవు మ్యాక్సిమం, కానీ నేను డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నా. ఈ ఇయర్లో ధైర్యం చేసి, నాకు భయం అవుతుంది బట్ నేర్చుకోవాలి. ఇంకా మనం డ్యాన్స్ అన్నిట్లో ఉండాలి గైస్ మనం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో నాకు సైకిల్ రాదు. ఎస్, మీరు విన్నది నిజమే, నాకు సైకిల్ రాదు. ఫుల్ భయం సైకిల్ నేర్చుకుంటే, అంటే కింద పడితే దెబ్బలు తాకుతాయి అట్లాంటివన్నీ. కానీ దెబ్బలు తాకకుండా సైకిల్ రాదంట కదా. సో నేను సైకిల్నే సాక్రిఫైస్ చేసేసిన. సో నేను సైకిల్ నేర్చుకోకుండా కూడా నేను స్కూటీ నేర్చుకోవచ్చు అని ప్రూవ్ చేయాలని నేను అనుకున్నా. సో నేను స్కూటీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నా ఈ ఇయర్లో. మనం స్కూటీ నేర్చుకున్న తర్వాత ఊరికే ఉండదు కాబట్టి మనం ఒక ట్రిప్ కూడా వెళ్ళాలి నెక్స్ట్. ఓకేనా? ఏదైనా ఒక ట్రిప్, అది ఎక్కడికైనా అవ్వచ్చు. నేను సోలోగా వెళ్ళలేను, సో నేను ఫ్రెండ్స్తోనే వెళ్తా. నేను ట్రావెల్ బ్లాగర్ కూడా అవ్వాలని నేను అనుకుంటున్నా. సో ఒక ఐఫోన్ కొనుక్కోవాలి. నా దగ్గర ఐఫోన్ లేదు. సో అది కొనుక్కోవడానికి నేను ట్రై చేస్తా. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని. ఇంకా ఇన్స్టాని ఫాలో అవ్వండి. నాకు మేకప్ కూడా రాదు చేసుకోవడం. సో నేను మేకప్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం మేకప్ అంటే. మేకప్ నేర్చుకోవాలి. ఇంక ఇప్పటికైతే ఇంతే గుర్తొస్తున్నాయి నాకు. మళ్ళీ ఏమైనా నాకు గుర్తొస్తే మధ్యలో నేను పెట్టుకోవచ్చు. మనం అప్పటికప్పుడు రెజల్యూషన్ చేసుకోలేమా? ఫస్ట్ కనుక్కున్నవన్నీ చేసుకోవాలి. సో మధ్యలో ఏమైనా గుర్తొస్తే కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా? రెజల్యూషన్స్ అనుకోవడంలో తప్పేం లేదు. అవి మనం ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత మంచిదని నా ఒపీనియన్. అయితే మనం మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ఏమేమి అనుకున్నామో మర్చిపోద్దు కదా. సో ఇన్స్టా 200K అవ్వాలన్నమాట పక్కగా. మీ సపోర్ట్తో ఏదైనా అనుకుంటున్నా. నెక్స్ట్, యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది గైస్. నెక్స్ట్, నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, డ్యాన్స్ చేయాలి. ఒక పర్ఫార్మెన్స్ అయితే నా నుంచి మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. భయం అవుతుంది బట్ నేను చేస్తాను. నెక్స్ట్, స్కూటీ నేర్చుకోవాలి. ఇది అసలు ఇంపార్టెంట్ మ్యాటర్, ఇది స్కూటీ నేర్చుకోవడం అనేది. ఎందుకంటే స్కూటీ నేర్చుకోవాలి ఎవరైనా. సో మీరు కూడా నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటాను. నెక్స్ట్, ఇంకొకటి, నాకు అసలు మేకప్ చేసుకోవడమే రాదు. మేకప్ అనే పేరుతో నేను జస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటా, అంటే మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ అంతే. ఇంకా మేకప్లో నాకు ఏం రాదు. అవి కూడా కొన్ని నేర్చుకోవాలి నేను. అట్లానే ట్యూటోరియల్స్ కూడా నేను పెడతాను. ఓకేనా? నెక్స్ట్, మరి అన్నీ ఎక్కువేం కాదు కదా గైస్ అడగడానికి. నేను అడిగేసిన. మీరు కూడా మీ రెజల్యూషన్స్ని కామెంట్లో పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా రెజల్యూషన్స్ చేసుకోండి అని చెప్పి ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు గైస్. నేను ఈ వీడియో మొత్తంలో చెప్పినవి అవి రెజల్యూషన్స్ కింద లెక్క చేస్తారో చేయరో నాకు తెలియదు, బట్ నేను ఇవి చేయాలనుకుంటున్నా కాబట్టి ఇవే నా రెజల్యూషన్స్. ఇవి కొంతమందికి చిన్నగా అనిపించవచ్చు, పెద్దగా అనిపించవచ్చు, బట్ ఇవి నేను చేయాలనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే వీడియో పైన రివ్యూ ఇస్తాను. అంటే నేను ఏమేమి చేసినానో, ఏమేమి చేయలేకపోయినానో అవన్నీ నేను మళ్ళీ ఇదే టైంలో పెట్టడానికి పెడతా. సో మీరు ఏమేమి రెజల్యూషన్స్ అనుకున్నారో అవన్నీ కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు నుంచి సబ్స్క్రైబర్స్ స్టార్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? బాయ్. ఇంత హార్డ్ ఉందేంది బ్లాగ్స్? ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అట్లాంటివి కాకుండా నేను జస్ట్ ఐఫోన్ కొనుక్కోవాలని అనుకుంటున్నా ఈ ఇయర్ మొత్తంలో. సో ఐఫోన్ కొనుక్కోవాలని పక్కాగా.